రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ యాక్ట్కి సవరణ రాబోతోంది. అసలు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? మనకు తెలుసు 2005లో ఆర్టీఐ యాక్ట్ వచ్చింది. పౌరులకి సమాచారం కోసం, పారదర్శకత కోసం, అంటే ట్రాన్స్పరెన్సీ ప్రమోట్ చేయడం కోసం, అసలు దేశంలో ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఆఫీసులో ఏం జరుగుతుంది, ఇదంతా తెలుసుకునే హక్కు పౌరులకు ఉంది. దీన్నే సిటిజన్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. ఇన్ఫర్మేషన్ అనేది ఒక పవర్. ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ ఉంటేనే సిటిజన్స్ యాక్టివ్గా డెమోక్రసీలో ఉంటారు. దానికోసమే ఆర్టీఐ యాక్ట్ వచ్చింది. 20 సంవత్సరాలైంది యాక్ట్ వచ్చి. దాదాపు ప్రతి సంవత్సరం 60 లక్షల ఆర్టీఐ అప్లికేషన్స్ ఫైల్ అవుతున్నాయి. అయితే 2019లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమెండ్ అయింది. ఆ అమెండెడ్ యాక్ట్లో ఇన్ఫర్మేషన్ కమిషనర్స్కున్న సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఇవన్నీ కూడా కాస్త డైల్యూట్ చేశారని చెప్పి ఒక ఎలిగేషన్ ఉందన్నమాట. ఇంతకు ముందు అంటే 2019కి ముందు ఇన్ఫర్మేషన్ కమిషనర్స్కి ఎలక్షన్ కమిషనర్స్కి ఏ విధంగా సెక్యూరిటీ ఉండేదో వాళ్ళ ఆఫీస్, వాళ్ళ టెన్యూర్, వాళ్ళ విధి విధానాలు ఉండే అలాంటివి ఉండే అనమాట. అవంతా పక్కన పెట్టేసి ఎలక్షన్ కమిషనర్కి సంబంధించి అది కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి వాళ్ళు వేరు, ఆర్టీఐకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ వేరు కాబట్టి ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అపాయింట్మెంట్కి సంబంధించి, ఇన్ఫర్మేషన్ కమిషనర్ యొక్క సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ గురించి, జీత భత్యాల గురించి వాటికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుందని చెప్పి ప్రత్యేక చట్టంలో అమెండ్ చేశారు.